2 కత్తెరలు పోయినాయట. 36 విమానాలు రద్దు చేసిరట 2 కత్తెరలు పోయినందుకు. 201 విమానాలు ఆలస్యం. జపాన్లో ఘటన. ఎయిర్పోర్ట్లో ఉన్న దుకాణంలో కత్తెరలు కనిపించకపోవడంతో కలకలం. గంటల పాటు విస్తృతంగా తనిఖీ చేసిరట. ఓ 2 కత్తెరలు మిస్ అయినట అందులో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్న దుకాణంలో. దీంతో మొత్తం ఆగమాగం అయిందట. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో ఆలస్యం అవడమో సాధారణం. కానీ ఇలాంటి సమస్య లేకుండానే జపాన్లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయినాయట. 201 విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? విమానాశ్రయంలోని ఒక దుకాణంలో 2 కత్తెరలు కనిపించకపోవడమే. ఈ విషయం తెలిసిన అధికారులు అప్రమత్తమై వాటి కోసం క్షుణ్ణంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ఒక్క విమానాన్ని కూడా ఎగరనివ్వలేదు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తున్న ప్రయాణికులను మరోసారి తనిఖీ చేశారు. మాయమైన కత్తెరల కోసం శోధనలో గంటలు గడిచిపోయాయి. ఎట్టకేలకు విమానాలు రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెర దొంగిలించి దాన్ని ఆయుధంగా చేసుకునే ప్రమాదం ఉందనే భయంతోనే విస్తృతంగా తనిఖీ చేశామన్నారు అధికారులు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన జరగ్గా అదే రోజు ఆ 2 కత్తెరలు దొరికినాయట. వాటిని ఎవరూ కొట్టేయలేదట. ఆ దుకాణంలోనే ఒక మూలన పడి ఉన్నాయట. కానీ అధికారులు కత్తెరలు దొరికిన విషయాన్ని తర్వాత రోజు బయటపెట్టిరట. ఎందుకంటే ఇవి పోయాయనుకున్న కత్తెరలు ఒకటేనా కాదా అని నిర్ధారించుకోవడానికట. వాడు ఆ మూలకేసుడేమో కానీ ఆగమాగం చేసిండు.